भगवतो नारायणस्यास्य पुण्यापार व्यवसाय उद्योग विद्या समस्तरंगेषु अद्वितया शुभफला अवाप्त्यर्थम् आचन्द्रतारार्कं वंशाभिवृद्ध्यर्थं श्री वैखानसा भगवत् शास्त्रोक्तवाक्येन पुण्याहं भवन्तो प्रवन्तु पुण्याहं भवन्तो प्रवन्तु पुण्याहं भवन्तो प्रवन्तु स्वस्ति न इन्द्रो रुद्रस्त्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः अद्यमया पूर्वोक्तदेवं वनविषेद्रविशिष्टायामस्यां समदगो अस्य देवदेवस्य ये तत् आदिवराः क्षेत्र्यां स्वस्ति भवन्तो प्रवन्ता स्वस्ति भवन्तो प्रवन्ता भवन्तो प्रवन्ता वृद्धास्तः केर्नमसा सत्या मित्रं देवं मित्रदेयं नामस्तु वै स्वदेवी पुनति देव्याः Samrudam
భక్తులందరికీ కూడా అక్కడ కూర్చొని ఉన్నటువంటి బాలాజీ అర్చక స్వామి వారు ప్రతి ఒక్కరికి కూడా భక్త సంకల్పం చెప్పిస్తూ ఉన్నారు. ఆ సంకల్పాన్ని భక్తులు ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులు ఎవరైనా మర్చిపోయి ఉంటే అక్కడ కూర్చొని చెప్తున్నటువంటి బాలాజీ స్వామి దగ్గరికి వెళ్ళి, ఆయన పేరు బాలాజీ స్వామి కనుక ఆ వెంకటేశ్వర స్వామి పేరు పెట్టుకున్నారు ఆయన. కనుక ఆయన దగ్గర ఎవరైనా ఆ యొక్క గోత్రనామాలు, మీ యొక్క నామధేయాన్ని, అలాగే మీ యొక్క వ్యాపార సంస్థల పేరుని, అలాగే ఎటువంటి కామ్యములు కోరికలు ఇవేమైనా ఉంటే, పెళ్లిళ్ళు కావాలన్నా, సంతానాలు కలగాలన్నా, ఇతరత్ర వ్యాపారం అభివృద్ధి చెందాలన్నా, ఇవన్నీ కూడా సంకల్పం చేసుకొని వచ్చి కూర్చొని ఉంటే సంతోషమే. మర్చిపోయి ఎవరైనా కూర్చొని ఉంటే అర్చక స్వామి వారి దగ్గరికి వెళ్ళి, ఆ ఆచార్య వారి దగ్గరికి వెళ్ళి సంకల్పం ఖచ్చితంగా చెప్పించుకోండి. దయచేసి భక్తులందరూ కూడా ఎవరు మాట్లాడకుండా భక్తి శ్రద్ధలతో పరమాత్మని కంటితో చూడడానికి ప్రయత్నం చేయండి. అందరూ సెల్ ఫోన్స్ లో వీడియోలు తీయడం, అలాగే ఫొటోస్ దిగడం, సెల్ఫీలు దిగడం అన్ని చేస్తున్నారు. మంచి పద్ధతి కాదు అవన్నీ. కనుక భక్తులందరూ కూడా పరమాత్మని నేరుగా చూడండి. తర్వాత వ్యాఖ్యానం మొదలు పెడతాము, అన్ని కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాము. వాద్యం చూసినట్లయితే స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాము. కనుక భక్తులందరికీ కూడా మనవి ఏమిటంటే, ఈ యొక్క రక్షాబంధన ధారణ చేసేటప్పుడు భక్తులందరికీ కూడా ఇంట్లో ఎవరికైనా కళ్యాణం కావాలన్నా, సంతానాలు కలగాలన్నా, లోక కళ్యాణం, లోకక్షేమం కలగాలన్నా అవన్నీ కూడా సంకల్పం చేసుకొని మీ రెండు చేతులు నమస్కారం చేసుకొని ఆ యొక్క రక్షా కక్కడాన్ని మనమందరం వీక్షిద్దాం. వైకుంఠాన్ని కూడా వదిలేసి ఈ యొక్క రెండో వైకుంఠంగా నిర్మించుకొని భక్తుల దగ్గరికి నేను వచ్చాను. నా భక్తులు ఎక్కడ నామస్మరణం చేస్తూ ఉంటారో వాళ్ళ మధ్యలో నేను తిష్ట వేసుకొని కూర్చుంటాను నాయన. అతగాడి దగ్గర 10 రూపాయలన్నా నాకు ఆనందమే. అతగాడి దగ్గర భక్తితో నాకు తులసి ముక్క ఇచ్చినా, నైవేద్యం పెట్టినా నేను స్వీకరిస్తాను నాయన. నా భక్తులు నా యొక్క నామస్మరణాన్ని, నా యొక్క కీర్తిని ఆ విధంగా చేస్తే నేను వాళ్ళకి దగ్గర వచ్చి కూర్చుంటాను నాయన. బిడ్డ మాదిరిగా అంటే దైవం మానుష రూపేనా అంటే స్వామివారు ఒక మానవ రూపాన్ని ధరించి మన మధ్యలో తిష్ట వేసుకొని కూర్చొని ఉంటారు. ఆ విధమైనటువంటి క్షేత్రం వారు ఆనందిస్తూ ఉంటారు. ఆ వాహన సేవలో స్వామి వారికి వినబడాలి మన యొక్క గోవింద నామస్మరణం చెప్తే ఆయన ఇక్కడ జరుగుతుంది, భక్తుల దగ్గరికి రావాలనేటువంటి ఆలోచనలతో స్వామి వారికి మనం కల్పించాలి. కనుక గట్టిగా చెప్పండి, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఇక్కడ దాదాపు 500 మంది ఉంటారు, 1000 మంది చెప్పినట్టుగా చెప్పారు. అంటే గాత్రం అనేటువంటిది స్వామి వారికి ఇష్టం. నిర్భక్తాయంత్రగాంతి తత్వతిష్టామినారా ఈ విషయం మీరు మరలా మీకు చెప్తున్నాను. అంటే స్వామి వారికి భక్తులకు అంత ఇష్టం అండి. ఎందుకు ఈ వైకుంఠాన్ని వదిలి ఈ యొక్క రెండో వైకుంఠంలో ఉన్నారు స్వామి వారు? ఎలాంటి క్షేత్రమో తెలుసా ఇది? నకృతం దైవ సంగయిష్ట నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత. చూడండి ఎంత బాగా చెప్తున్నారు. నకృతం దైవ సంగయిష్ట, ఏ దేవతల చేత కూడా ఈ యొక్క విగ్రహం చెక్కబడలేదు. నకృతం విశ్వకర్మణ అంటే శిల్పి అయినటువంటి విశ్వకర్మ చేత కూడా ఈ యొక్క విగ్రహం చెక్కబడలేదు. మృగోణ భీమ కుచరో గిరిష్టాహ అని మనకి ధ్రువ సూత్రం అంటే విష్ణు సూత్రంలో మనకి వస్తుంది, ధ్రువ సూత్రంలో కూడా వస్తుంది. ఏమిటంటే ధ్రువాహ పర్వతాయిమే అంటే ఒక పర్వత ప్రాంతాన్ని స్వామి వారు ఎంచుకొని ఆ పర్వత ప్రాంతంలో ఏ ప్రాంతంలో అయితే వృక్ష సంపద దినదిన అభివృద్ధి చెందుతూ ఉంటుందో, ఏ ప్రాంతంలో అయితే వన్యప్రాణులు సుసంతంగా తిరుగుతూ స్వేచ్ఛగా ఉంటాయో, ఏ ప్రాంతం ఉన్నారు అంటే ఆ చేతిని మనం దర్శనం చేసుకుంటే చాలు. దశావతారాన్ని మనం
దర్శనం చేసుకున్నటువంటి ఫలితాన్ని మనం పొందగలుగుతాము. కనుక అలాంటి క్షేత్రంలో నామస్మరణం చేయడం ద్వారా ఒక్కసారి నామస్మరణం చేస్తే మనం 2 సార్లు చేసినటువంటి ఫలితం. పర్వత ప్రాంతం దగ్గర, ఆ పర్వత ప్రాంతం దగ్గర యజ్ఞం దగ్గర మనం నామస్మరణ చేసినట్లయితే ఒక్కసారి చేస్తే 3 సార్లు చేసినటువంటి ఫలితం. అలాగా జలాశయాలు కురుస్తూ ఉన్నటువంటి ప్రాంతం దగ్గర మనం నామస్మరణం చేస్తూ ఉంటే ఒక్కసారి చేస్తే 4 సార్లు చేసినటువంటి ఫలితం. అలాగా ఆ స్వామి వారి యొక్క నామస్మరణాన్ని చేసుకుంటూ స్వామి వారి యొక్క దర్శనం చేసుకొని మరలా మనం స్వగృహానికి వెళ్ళినట్లయితే మన స్వగృహమున మనం ఒక్కసారి యజ్ఞం చేసుకుంటే ఎంత ఫలితాన్ని మనం పొందగలుగుతామో, ఈ క్షేత్రంలో మనం యజ్ఞం చేసుకొని మన స్వగృహానికి వెళితే 5 సార్లు చేసుకున్నటువంటి ఫలితాన్ని మనం పొందగలుగుతాము. అంటే మన ఇంట్లో ఒకరికి చేసుకోవాలంటే ఎంత చేసుకున్నామో అంత పుణ్యమే మనకి దక్కుతుంది మన సొంత గృహంలో. అదే క్షేత్రంలో చేసుకుంటే 1 కాదు 2 కాదు 5% చేసినటువంటి ఫలితాన్ని మనం స్వీకరించినటువంటి వాళ్ళు అవుతాము. కనుక భక్తులందరికీ కూడా మనవి చేయడం ఏమిటంటే, కార్యక్రమం జరిగేంత వరకు కూడా పరమాత్మని చూస్తూ ఉండండి, ఆయన యొక్క నామస్మరణం చేస్తూ ఉండండి. రోజు పక్క వాళ్ళతో మనం మాట్లాడుతూనే ఉంటాం. ఏం మాట్లాడతారో నాకు చెప్పమంటారా? మీరందరూ కూడా పక్క వాళ్ళతో ఏం మాట్లాడతారంటే, ఒక వ్యక్తి వచ్చారండి, మీరు ఏ ఊరు నుంచి వచ్చారని అడుగుతారు. మేము ఈ ఊరు నుంచి వచ్చామని అడుగుతారు. సరే, ఆ ఊరు నుంచి మనం ఇక్కడికి కొండకి వెళ్ళాలి కదా, మనమందరం ఒక గ్రూప్గా ట్యాక్సీ చేసుకొని వెళ్తామా అని ఈ విధంగా మాట్లాడుతుంటారు. అలాగే ఆడవాళ్ళు అనుకోండి, ఈ చీర ఎక్కడ కొన్నారండి, బాగుంది అంటే కళ్యాణ్ జ్యువెలర్స్లో మేము కొనుక్కున్నామండి, అంటే సిఎంఆర్ షాపింగ్ మాల్లో కొనుక్కున్నాము, ఈ బంగారం జిఆర్టీలో కొనుక్కున్నాము, ఈ విధమైనటువంటి మాటలు. అలాగే ఇంకా ఇక్కడ మాట్లాడుతూనే ఉంటాము, రోజు మాట్లాడేదే. ఇంకా ఖాళీగా ఉంటే ఏం చేస్తాము, సెల్ ఫోన్స్లో చూసుకుంటూ ఉంటాం. అది కూడా రోజు చేసేదే కదండి. ఈ రోజే మనకి అవకాశం, స్వామివారిని నేరుగా చూసి ఆ యొక్క క్షేత్రంలో
ప్రతిష్టాయ స్వామి వారి యొక్క హోమం ప్రారంభమవుతూ ఉంది. ఈ హోమం జరిగేటప్పుడు భక్తులు ఎవరు కూడా లేవకూడదు. ఎందుకంటే మనమందరం సంకల్పం చేసుకున్నాం. అక్కడ అర్చక స్వామి వారు చెప్పించారు, ఇక్కడ చేసినటువంటి అర్చక స్వామి వారు చెప్పించారు. ఎందుకు 2 సార్లు సంకల్పం చెప్పించడం? మనమందరం ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నాము అని దాని అర్థము. అంటే ఒక ఉదాహరణకి చెప్పాలంటే మనం ఒక పని ప్రారంభం చేస్తున్నామంటే ఇల్లు కట్టాలన్నా అయ్యేంత వరకు ఆ పని మీద మనం తిరుగుతూ ఉంటాం కదా. ఇది కూడా అంతే. యాగం మనమందరం చేస్తూ ఉన్నాము, అయ్యేంత వరకు కూడా లేవకుండా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. అలాగ లేచినచో మనం చేసినటువంటి ప్రయత్నం మధ్యలోనే వదిలేసినట్లుగా అవుతుంది. కనుక అత్యవసరమైన పని ఉంటే మాత్రమే లేచి పని చూసుకోండి. సాధ్యమైనంత ఎవరు లేవకుండా నామస్మరణాలు చేస్తూ ఉండండి. ఈ యొక్క కార్యక్రమం హోమం అంతా కూడా చేస్తూ ఉంటాం. కరెక్ట్ గా సమయం అవుతూ ఉంది. లేటు కాలేదు, తక్కువ కాలేదు, దర్శనానికి ఏం తొందర లేదు. కరెక్ట్ గా మేము చెప్తాము. కనుక తొందర పడకుండా ప్రశాంతంగా కూర్చొని యజ్ఞాన్ని వీక్షించండి. ఓం భూః అద్య క్రియమాణః శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం సత్యాగ్నికుండేషు పంచసంసైర్వారాత్మక విశేషోపం భోష్యే శ్రీమన్యస్వ దేవసవిదప్రసువా अभिवदनदितास्ते स्वाहा स्वाहा पूर्वे साध्यासदेव स्वाहा श्रीनिवास प्रचोदयात् स्वाहा संकोचनाय भवतात् स्वाहा గొప్ప అవకాశం మనకి కల్పించారు ఈ యొక్క స్వామి వారి యొక్క అనుగ్రహంతో. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడ 3 విధాలైనటువంటి యొక్క అనుగ్రహాన్ని మీకు అందించబోతున్నాను. మొదటిది యజ్ఞం.
యజ్ఞం చేసినటువంటి శక్తి మొత్తాన్ని పూర్తిగా మార్చి మీ యొక్క నుదుటి మీద బొట్టు పెడతాము. అసలు హోమం చేస్తే దేవతలకి అమృతాలు అందుతాయి, అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎలా అందుతాయంటే పవిత్రమైనటువంటి సమిధులు, ఆజ్యము, అలాగే అశుద్ధానం, అప్పాలు ఇవన్నీ కూడా హోమగుండంలో అర్చకుడు యొక్క అనుగ్రహం అంటే అర్చకుడు యొక్క అనుష్ఠాన బలం ద్వారా వేయడం ద్వారా అగ్ని భగవాను వాటిని అమృతంగా మారుస్తారు. ఒక్కసారి ఇది అమృతంగా మారిందంటే దేవతలందరికీ కూడా 6 నెలల సరిపడేటువంటి అమృతాన్ని మనం ఇవ్వగలుగుతాము. అంటే మనం అందరి ద్వారా, అంటే ఈరోజు ఎవరి ద్వారా వచ్చిందని స్వామి వారి గోత్రోద్భవులు వీటి గోత్రం అండి, వాళ్ళది నామధేయం అండి, వాళ్ళది వ్యాపార సంస్థ ఇది అండి స్వామి, వాళ్ళందరికీ కూడా పెళ్లిలో కావాలని వారికి తెలియపరుస్తారు. అందుకే మీ అందరికీ భక్త సంకల్పం చెప్పించింది. అందుకే మీ అందరికి సంస్కృతం యొక్క అందరికీ సంకల్పం దేంట్లో చెప్పించారు? సంస్కృతంలోనే కదా. అంటే దేవతలందరూ కూడా మన మాదిరిగా తెలుగులో మాట్లాడారు. మీకు అర్థం కావాలని ఈ విషయం మాట్లాడుతున్నా. దేవతలంతా దైవనామ లిపి అంటే సంస్కృతంలో మాట్లాడతారు. సంకల్పం కూడా మీ అందరికీ సంస్కృతంలోనే చెప్పించడం జరిగింది. కనుక మనం గొప్ప అవకాశాన్ని, మనకి అవకాశం కలిగింది. భూతి రూపంగా మార్చి మీ యొక్క నుదుటి మీద బొట్టు పెడతాము. రెండవది కుంభము. ఈ కుంభంలోకి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదాలన్నీ కూడా కుంభానికి విన్నపించాము. అలాగే నారాయణ ఉపనిషత్తు, తారమాత్మ ఉపనిషత్తు. చెప్పాలంటే కొత్త ఆలయం కట్టాలన్నా, గుడి కట్టాలన్నా మనం శక్తిని కుంభంలో నుంచి తీసుకొని శక్తిని ఆ యొక్క బింబంలోకి ఆవాహనం చేస్తాము కదా. ఇదే కదా అందరికీ తెలిసినటువంటి విషయం. అంత శక్తి ఉన్నటువంటి కలశాన్ని మీకు ప్రోక్షణ చేస్తున్నాము. మూడవది బింబం. అంటే బింబానికి ఆరాధన చేసినటువంటి ఆచారవరేణ్యుడు, మీ అందరి తరపున యజ్ఞ ఫలితాన్ని పొందినటువంటి ఆచారవరేణ్యుడు. అంటే ఆయన ఎప్పుడైతే మనస్సంకల్ప సిద్ధిరస్తు శీఘ్రమేవ పానిగ్రహణ సత్సంతాన సౌభాగ్యత సిద్ధిరస్తు అనడం ద్వారా యజ్ఞ ఫలితాన్ని ప్రతి ఒక్కరికి 3 అందితేనే యజ్ఞ ఫలితాన్ని మనం పొందగలుగుతాము. కనుక దర్శనానికి వెళ్ళాలి స్వామి, ఫస్ట్ నాకు అది చేయండి అని తొందర అస్సలు పడమాకండి. మీరు ఒక్క విషయం చెప్తానండి, ఎంత తొందర పడితే అంత ఆలస్యం అవుతుంది. మేము చెప్తాము ఏ విధంగా రావాలి. ఎవరు దయచేసి లేవకండి. ఇప్పుడు పూర్ణాత అయిన తర్వాత దర్శన ప్రక్రియ అంతా చెప్తాము. ఇంతటితో పూర్ణావతి కార్యక్రమం కూడా పరిసమాప్తమైంది. మీ అందరికీ కూడా యజ్ఞ ఫలితం పొందాలి. ఎందుకంటే కొందరు ఏం చేస్తారు కదా, భక్తులు ఏం చేస్తారంటే వాళ్ళ నాన్నగారికి వాళ్ళ తండ్రి ఉంటారు, బంధువులతో అందరితో వచ్చింటారు కదా, ఆ ఫలితం అంతా వాళ్ళు ఒక్కరికి ఇచ్చేయండి చాలు, మేమంతా బయట పంచుకుంటాము అని అంటూ ఉంటారు. నిజమే. మీ అందరికి ఇంకొక ఉదాహరణ కూడా చెప్పు, పాపం కలుగుతుంది. వెంకటేశ్వర స్వామి వారు ఎవరు? ఈ లోకాన్ని మొత్తానికి తల్లి తండ్రి లాంటి వాళ్ళు. బిడ్డని స్వామి వారి ఇక్కడికి పిలిపిదా, ఆయన మిమ్మల్ని చూడాలనుకున్నారు కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది. ఇది అసలైనటువంటి యథార్థం. కనుక బిడ్డ తండ్రి దగ్గరికి వచ్చారు, అందరూ వచ్చి ఆ యొక్క స్వామివారి అనుగ్రహం పొందితే తల్లి తండ్రి ఎలాగైతే ఆనందపడతారో స్వామివారు కూడా ఆ విధంగా ఆనందపడతారు. ఆయన దగ్గరికి రాకుండా మీరు వెళ్ళారంటే, నా బిడ్డ నా దగ్గరికి రాలేదే, వీడికి ఈ విధమైన అనుగ్రహాన్ని ఇద్దాం అనుకున్నానే, నా బిడ్డ రాలేదేనే స్వామివారు ఆలోచిస్తూ ఉంటారు. ప్రశాంతంగా కూడా మనం కూడా ఉండలేదు. కనుక ప్రతి ఒక్కరూ రండి. యజ్ఞ ఫలితం మీరందరూ పొందిన తర్వాత మీ దగ్గర ఉన్న టికెట్ని మా స్టాఫ్ వాళ్ళు స్కాన్ చేస్తారు, స్టాంప్ వేస్తారు. कार पार्किंग सामने आप लोगों को एंट्री रहेगा. स्वामी उर्दू मलयालम इंग्लिश కూడా చెప్తారంటే నాకు విరావు. కనుక ప్రతి ఒక్కరికి అర్థమైన వాళ్ళందరికీ కూడా అర్థమైంటుంది. ఎవరు తొందరపడమాకండి, ప్రశాంతంగా రండి. ఒకరి తర్వాత ఒకరు వచ్చి యజ్ఞ ఫలితాన్ని పొందిన తర్వాతే దర్శన ప్రక్రియ ఇవన్నీ కూడా ప్రారంభమవుతుంది. ఇక్కడ ఎవరు గొడవ పడమాకండి, అందరూ గొడవ పడుతూ ఉంటారు. సో నేను ఫస్ట్ లో ఉన్నాను కదా, మమ్మల్ని లాస్ట్ లోకి నెట్టే. దేవుని అనుగ్రహం 50%, మన యొక్క ప్రయత్నం 50% తోడైతే ఖచ్చితంగా అనుగ్రహిస్తారు. ఇంతకాడు కష్టపడుతున్నాడు, మనం కూడా దైవానుగ్రహం ఇవ్వాలని స్వామి వారికి ఆలోచన వస్తుంది. కనుక మనం కూడా ప్రయత్నం చేయాలి. ఎవరు గొడవ పడమాకండి.